ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ చేతిలో తొలి మ్యాచ్లో ఓడిపోగా రెండో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ జట్టుతో కూడా ఓటమిని ఎదుర్కొంది. అయితే కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సరైన బ్యాటింగ్ ఆర్డర్ను అమర్చలేకనే ఓటమిని ఎదుర్కొందని రాజస్థాన్ పైన అయితే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ మాజీ ఆటగాడైన సైమన్ డాల్తో పాటు కామెంటేటర్ భారత మాజీ ఆటగాడైన ఆకాష్ చోప్రా సైతం ఇదే విషయం పైన ప్రస్తావించాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ ఓ డిజాస్టర్. మీరు తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంది, కానీ గత మ్యాచ్లో 11 లేదా 12 బాల్స్లోనే 35 పరుగులు చేసిన శుభం దుబేకు తుది జట్లో మీరు స్థానం ఇవ్వలేదు. అదేవిధంగా ఆల్రౌండర్ వనిందు హసరంగాను 5వ స్థానంలో బ్యాటింగ్ పంపించారు. సో అతను పట్టుమని 10 పరుగులు చేయకుండానే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత శుభంను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దించారు. అయితే పవర్ హిటర్ అయిన షిమ్రాన్ హీట్మేర్ను 8వ స్థానంలో ఎవరైనా బ్యాటింగ్కు పంపిస్తారా? 11 కోట్లు పెట్టి కొనుక్కున్న అతను 8వ స్థానంలో వచ్చి ఏం బ్యాటింగ్ చేయగలడు? అతను వెస్టిండీస్ క్రికెట్లో 4 లేదా 5వ స్థానంలో వచ్చి పవర్ హిట్టింగ్ అయితే చేస్తుంటాడు. మొదటి మ్యాచ్లో కూడా అతను 5వ స్థానంలో వచ్చి సక్సెస్ అయ్యాడు. అతన్ని 8వ స్థానంలో దించడంతోనే రాజస్థాన్ జట్టు ఓటమిని ఎదుర్కొందని కామెంటేటర్ ఆకాష్ చోప్రా అయితే కామెంట్స్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.